జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన బుధుడు నిలబడి ఉన్నారు. రాహుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. మరియు శుక్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా కోర్టు కేసులు అనేవి అధికంగా అవుతాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శని భగవానుడు వ్యయ స్థానంలో ఉన్నారు. శని వెళ్తూ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. 12వ స్థానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం లాస్ అనేవి అధికంగా ఉంటాయి. శని ఏదైనా ఇస్తే కనుక అది పర్మనెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ధన నష్టం అనేది ఉంటే కనుక అది ఖచ్చితంగా ధనం అనేది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది వ్యక్తిగత జాతకాలు బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వ్యయ స్థానంలో సూర్యుడు, శని ఉన్నారు కాబట్టి మీకు శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైతే సూర్యుడు మీ లగ్నానికి వస్తారో మీకు హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. సూర్యుడు, రాహువు, అలాగే బుధుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉండటం మూలంగా లగ్నంలో సప్తమ దృష్టి ఉంటుంది. ప్రతి గ్రహానికి అన్నీ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మానసికంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.